యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బీసెంట్ ఇతను భారతదేశం మీద ఒక రిమార్క్ చేశాడు. ఏంటంటే ట్రంప్ అండ్ టీమ్ అందరూ ఇండియా మీద చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు ట్రేడ్ టాక్స్ లో భాగంగా అని చెప్పి. ఏంటంటే భారతదేశం అనేది యుఎస్ తో ట్రేడ్ టాక్స్ తో చాలా ఎర్లీగా టేబుల్ దగ్గరకు వచ్చింది అని చెప్పి అంటున్నారు. ఏంటంటే చాలా లేట్ చేస్తున్నారు వీళ్ళు, వచ్చారు మళ్ళా వెనక్కి వెళ్ళారు, చాలా డిలే చేస్తున్నారు రావడానికి, కుదుర్చుకోవడానికి వీళ్ళు అంత ఫాస్ట్ గా ఉండటం లేదు, మాకు చిరాకు వస్తుంది అనే విధంగా ఆయన చెప్తున్నాడు. రీసెంట్ గా వెడ్నెస్డే రోజు ట్రంప్ మళ్ళా ఒక ట్వీట్ చేశారు ట్రూత్ సోషల్. ఏంటంటే మనం రష్యాతో ఉండటము వాళ్ళకి నచ్చట్లేదు, రష్యాతో ఉండటం అంటే వి మీన్ టు సే లైక్ మేకింగ్ ఎ ట్రేడ్ విత్ రష్యా, వీళ్ళకి నచ్చట్లేదు అని చెప్పేసరికి మన వాళ్ళు ఆచి తూచి చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు చాలా క్యాలిక్యులేటెడ్ గా అమెరికా ఎలా మనతో ప్రవర్తిస్తుందో ఇన్ రెస్పాండ్ అదే విధంగా మనం కూడా వాళ్ళతో ప్రవర్తిస్తా మనం చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాము. అది వాళ్ళకి నచ్చట్లేదు. హడావిడికి వచ్చేసి డీల్ చేసి ఒక సంతకం చేసి చచ్చినట్లు మన జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టి నడవాలి అనేది వాళ్ళు భయపెట్టి అదుగో పులి అని భయపెట్టి వీళ్ళు మనతో ట్రేడ్ డీల్ చేద్దామని, రష్యాతో ఆయిల్ ట్రేడ్ కట్ చేద్దామని ఇదంతా చేశారు. న్యూఢిల్లీ అంటే మన భారతదేశం మాత్రము క్లియర్ గా చెప్పింది, నా దేశ ఆర్థిక అవసరాలు, నా దేశ ప్రయోజనాలు, నా ప్రజల యొక్క ప్రయోజనాలు, వాళ్ళ రక్షణ, వాళ్ళకి ట్రెజర్ కి సంబంధించి మన భారతదేశానికి ఐ మీన్ టు సే మన భారతదేశం యొక్క ఎకానమీకి సంబంధించిన లాభాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు ముఖ్యము అని చెప్పారు క్లియర్ గా. రష్యాతో ట్రేడ్ డీల్ కట్ చేసుకోండి, లేకపోతే 100% టారిఫ్స్ వేస్తాం, 200,000% వేసుకో, కొద్దిగా కష్టపడతాం, పూర్తిగా ఆపేస్తాం అసలు అమెరికాతో అన్నట్టే ఉంటది పరిస్థితి. ఎక్కువ భయపెడితే ఎవరు భయపడరు. వీడికి టారిఫ్ తప్పితే ఇంకేమీ లేదు అమెరికా వాడికి. ఇప్పుడు చిన్నగా చూడండి, ఒక్కొక్క పెద్ద కంపెనీస్, యాపిల్ వచ్చేసింది బయటికి, జాన్ డీర్ వచ్చేసింది బయటికి, ఇట్లా చాలా పెద్ద కంపెనీస్ స్లోగా వచ్చేస్తానే ఉంటాయి బయటికి. ఇప్పుడు టెస్లా ఆల్రెడీ వాళ్ళిద్దరు గొడవ అవుతుంది, అది కూడా బయటికే వచ్చేస్తుంది. చూడండి మొత్తము అమెరికా భయపెట్టి లాస్ట్ కి వీడు ఇంకో 4 ఏళ్ళు ఉండిపోతాడు. బైడెన్ నోరు మూసుకొని పెద్ద హడావిడి చేయకపోయినా కానీ అంత పెద్ద నష్టం ఏం చేయలేదు, కానీ వీడు ఇంకా పెద్ద నష్టం చేసేటట్టు ఉన్నాడని నాకైతే అనిపిస్తుంది. తేరుకోలేకుండా వీడు నెక్స్ట్ టైం వీడు పోతాడు ఎలాగో. ఐ మీన్ టు సే లైక్ 2 times అయింది, ఇంకోసారి కుదరదు కదా. సో ట్రంప్ పెద్ద నష్టం చేసి పోతాడేమో అన్నట్టుంది. భయపెడితే ఉచ్చపోసేసుకొని వామ్మో అయ్యో అమెరికా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది భయపడే రోజులు కావు. అండ్ భయపడే వాళ్ళు కూడా అక్కడ మెయిన్ లేరు. పిఎం కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇటుపక్క ఈఏఎం వాళ్ళు కావచ్చు, ఫారిన్ మినిస్ట్రీ వాళ్ళు, ఫారిన్ అఫైర్స్ వాళ్ళు, అదే విధంగా మన డిఫెన్స్ వాళ్ళు కావచ్చు, ఎవ్వరు భయపడే వాళ్ళు లేదు. భయపెడితే తిరిగి భయపెట్టడం కాదు, యాక్షన్ లో చూపించేటట్టుంది ఈసారి. సో అమెరికానే ఆలోచించాలి. నాకెందుకో వాళ్ళకి భయం వేస్తుంది. అదే ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్కతోలు ఏమీ కాదు. అమ్మో వీళ్ళు ఎంత ఆలోచించుకుంటూ వస్తున్నారు, వీళ్ళు వచ్చారంటే గనక వాళ్ళకి లాభం లేకుండా భారతదేశం వాళ్ళు అంత ఈజీగా రారు అన్న భయం వాళ్ళకి. ఆ భయమే ఇది. లెట్ us see like how ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ గోస్. రీసెంట్ గా మనం జపాన్ తో, యూకే తో, ఇలా ఇంకో 2-3 కంట్రీస్ తో కూడా ట్రేడ్ డీల్ సక్సెస్ఫుల్ గా కుదుర్చుకున్నాం. వీళ్ళకి అన్ని యూరోపియన్ దేశాలతో అన్నిటితో జాగ్రత్తగా చేసుకుంటున్నాం, మనతో వీళ్ళు ప్లేట్ లోకి ఏం తీసుకొస్తారనే భయం అయితే చాలా ఉంది వీళ్ళకి ఇప్పుడు.